నమస్తే అండి. ఛానల్‌లోకి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం మకర రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వీరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలేంటి? అలాగే 2025వ సంవత్సరం మార్చి 31వ తేదీ సోమవారం రోజున దినఫలాలు ఈ యొక్క రాశి వారికి కనుక చూసినట్లయితే దారుణమైన పచ్చి నిజం అనేది ఈ రాశి వారికి తెలియబోతోంది. అలాగే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఏం జరగబోతోంది? అలాగే ఈ సమయంలో మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశివారు అలంకార ప్రియులు. ఎప్పుడూ అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఇక పని మొదలు పెడితే పూర్తయ్యేంత వరకు నిద్రపోరు. అలాగే ఈ రాశివారు 10 మందిలో తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి నుంచి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతనిస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. స్నేహితుల కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలివ్వటమే కాదు, అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు. అలాగే జీవిత ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆలోచనతో ముందుకు సాగి అనేక విజయాలు కూడా వీరు సాధించగలుగుతారు. అయితే ముఖ్యంగా ఈ రాశివారి జాతకం ప్రకారం ఈ 2025వ సంవత్సరంలో మార్చి 31వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కనుక వీరికి చూసినట్లయితే చాలా కాలం నుండి మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టి ఉంచారు. అయితే అటువంటి ఒక పచ్చి నిజం మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, భాగస్వామి కావచ్చు, సంతానం కావచ్చు, ఇలా ఎవరైనా సరే ఆ నిజమనేది మీకు తెలుస్తుంది. కానీ మీ మంచి కోరే ఆ నిజాన్ని దాచిపెట్టారు అన్న విషయం తెలుసుకుని మీరు కాస్త కూలవుతారు. లేకపోతే చాలా ఆవేశపడే పరిస్థితి అయితే ఈ రోజు దినఫలాలలో మీకు కనిపిస్తుంది. అయితే ఈ నిజం మిమ్మల్ని ఆందోళనకి గురిచేసే అవకాశం అయినప్పటికీ కూడా మీరు మనసు పెట్టి ఆలోచించండి. అలాగే మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా ఆలోచన శక్తితో నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా మీకు శుభదాయకమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ రాశివారికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు పరిశీలించినట్లయితే కనుక కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించే స్నేహవర్గం కూడా వీరికి ఉంటుంది. అంటే స్నేహితులలో అటువంటి వారు కూడా ఈ రాశి వారికి ఉంటారు. అలాగే వీరిని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. వీరి యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనల పట్ల, విశాలమైన భావాల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అలాగే వీరు ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. కాస్త ఆలస్యం జరగొచ్చు కానీ అనుకున్న విజయాలు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటాయి. జీవితంలో మీరు కొన్ని సందర్భాల్లో ఎక్కువగా నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి అలాగే అందరిపై అధికారాన్ని చూపించి 10 మందిలో మీరు నిందపడే అవకాశం కూడా లేకపోలేదు. ఒకానొక సందర్భంలో ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు కూడా వీరికి వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారి జీవితంలో ఇది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగుల కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒక మంచి ఉద్యోగ అవకాశాన్నైతే మీరు అందిపుచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ, అది తోబుట్టువు కానీ, బంధువు కానీ, లేదా మీ లైఫ్ పార్ట్నర్ కానీ, వదిన, మరదలు, ఇలా ఎవరైనా మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగా ఒక మంచి అవకాశం వారి ద్వారా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. ఈ యొక్క రాశి వారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీకిచ్చిన పనిని నెరవేర్చడంలో మీ యొక్క బాధ్యత చాలా కీలకమైనదని చెప్పుకోవచ్చు. అయితే మీకు ఎంతో మంచి అవకాశాలు దొరకటానికి కారణమైనటువంటి ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలైనా సరే తన పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండండి. అలాగే మీ కెరియర్ పట్ల, అలాగే మీరు అందుకుంటున్న విజయాల పట్ల తన యొక్క పాత్ర చాలా కీలకమైనదన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోకూడదు.
అయితే ఈ రాశివారు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే కనుక మీ పైన నరదృష్టి ప్రభావం అనేది అధికంగా కనిపిస్తోంది. అంటే మీరు జీవితంలో ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు కొంతమంది ఉన్నారు. అలాగే మీ మాట తీరు, అలాగే మీ పనితీరు పట్ల అందరూ ఆకర్షితులై మిమ్మల్ని మెచ్చుకుంటున్నా, మీకు ఆకర్షితులవుతున్నా కూడా చూసి ఓర్వలేకపోతున్నారు. అందుకోసం వారు మీ పైన కొన్ని కుట్రపూరిత చర్యలకు పాల్పడే అవకాశం కూడా ఉంది. మీ గురించి 10 మందిలో మిమ్మల్ని బ్లేమ్ చేయటానికి ఏదైనా అవకాశం ఎప్పుడైనా సరే దొరకకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇటువంటి అవకాశాన్ని వారికి ఇవ్వకండి. మంచి స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఎవరిని పడితే వారిని స్నేహితులుగా ఉంచుకోవటం ద్వారా, మీ పర్సనల్ విషయాలు వారితో చెప్పటం ద్వారా జీవితంలో మరెన్నో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఈ యొక్క అంశంగా కూడా ఈ రాశివారు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల ద్వారా మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్నైతే గడపబోతున్నారు. అయితే చిన్న చిన్న ఒడిదుడుకులు, మాట పట్టింపులు కూడా కుటుంబ సభ్యుల మధ్య ఉత్పన్నం కాబోతున్నాయి. మనస్పర్ధలు వస్తాయి. మాట పెరిగి గతాన్ని గురించి మాట్లాడుకుంటూ ఒకరినొకరు నిందించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా మార్చి 31వ తేదీ సోమవారం రోజు అనేది మీకు గడవబోతుంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేయాలి. అలాగే హనుమాన్ చాలీసాను ప్రతినిత్యం పఠించటం వల్ల ప్రతికూల ఫలితాలు సైతం అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. పేదవారికి అన్నదానం చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. గోమాతకు సేవ చేసుకోండి. అలాగే గోమాతను ఆరాధించటం వల్ల సకల దేవతల అనుగ్రహాన్ని కూడా పొందుతారు. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. అలాగే మీ యొక్క జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు రాకుండా ఉండటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే పశుపక్షాదులకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. సో చూశారు కదండి, 2025వ సంవత్సరం మార్చి 31వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క మకర రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? ఎటువంటి దారుణమైన నిజాన్ని మీరు వినబోతున్నారు? అలాగే ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను తెలుసుకున్నారు కదా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.